నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ఇట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం కళ్యాణ సాంబార్ చేయటం చూద్దామండి. ఇంట్లో మనం రెగ్యులర్గా సాంబార్ చేస్తుంటాం, కానీ పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ రుచి కొంచెం ప్రత్యేకంగానే ఉంటుంది కదండి. కొన్ని టిప్స్ ఫాలో చేస్తే ఇంట్లో ఫంక్షన్స్లో చేసే సాంబార్ను ఈజీగా చేసుకోవచ్చు. అదే తమిళనాడు కళ్యాణ సాంబార్ అయితే చెప్పేదేముందండి, అందరూ ఇష్టపడి అడిగి మరీ తింటారు. వీడియో స్కిప్ చేయకుండా ఫాలో చేయండి. నేను చెప్పిన టిప్స్తో కొలతలతో పర్ఫెక్ట్ సాంబార్ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కుక్కర్లో అరకప్పు కందిపప్పు తీసుకోవాలి. 100 ml కప్పుతో కొలత తీసుకున్నానండి. నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. బాగా కడిగి నీళ్లు తీసేయాలండి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దీనితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆముదం వేసుకోవాలి. ఆముదం లేకపోతే రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ దానంతట అదే పోయే వరకు పక్కనుంచాలి. ఇప్పుడు ఒక పాత్రలో 30 ml ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. దీనితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. లైట్ గోల్డెన్ కలర్కు వచ్చాక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయండి, బూజున్నా తెలుస్తుంది. అలాగే 100 గ్రాముల సాంబార్ ఆనియన్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కళ్ళుప్పు వేసానండి. ఉప్పు వేసి వేయించితే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా వేయించాలి. ఉల్లిపాయ వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దీనితో పాటు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి బాగా కలపాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు గీరి వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద సైజు టమాటా అయితే 1 వేసుకుంటే సరిపోతుందండి. టమాటా బాగా సాఫ్ట్ అవ్వాలి. టమాటా వేగిన తర్వాత 1 మునక్కాయ కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 వంకాయలను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. దీనితో పాటు 2 మీడియం సైజ్ క్యారెట్ను కట్ చేసి వేసుకున్నానండి. మీరు మీకు నచ్చిన ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. 2 నిమిషాలు నూనెలో మగ్గించిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. కూరగాయలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని సాంబార్ పల్చగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు సాంబార్ పొడి వేసుకోవాలి. ఈ సాంబార్ పొడి వీడియో ఆల్రెడీ లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. బాగా కలిపి 1 ఉడుకు వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకొని మూత పెట్టి ఉడికించాలండి. మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుకుంటూ కూరగాయలు ఉడికే వరకు ఉడికించాలి. కూరగాయలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలండి. చింతపండు గుజ్జు వేసుకొని పచ్చివాసన పోయే వరకు మరో 5 నిమిషాలు ఉడికించాలి. చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నీళ్లలో అరగంట నానబెట్టి పిప్పి లేకుండా గుజ్జు తీసి వేసేనండి. దీనితో పాటు ఉడికించి మెదిపిన పప్పు వేసుకోవాలి. పప్పు వేసి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. చివరిగా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, కళ్యాణ సాంబార్ రెడీ అయ్యింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే అందరు ఇష్టపడి తింటారండి. రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.